నమస్తే, మీరు చూస్తున్నారు విలేజ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వరి మాగాళ్ళలో ఈ పొట్ట దశలో మన పెద్దలు ఏం చెప్తున్నారంటే, ఈ పొట్ట దశలో పుట్టెడు నీళ్లు కావాలి అని చెప్పేసి ఒక సామెత అయితే ఉంది. ఎందుకంటే ఈ చిరుపొట్ట దశలో నీళ్లు కనుక దెబ్బతింటే గింజలు అయితే రావడానికి చాలా ఎక్కువగా అవకాశం ఉంటుంది. చూస్తున్నారు కదా, పుట్టెడు నీళ్ళు అంటే ఈ విధంగా మన గంపలో ఏ విధంగా అయితే నీళ్ళు మనము పెట్టుకుంటామో ఆ విధంగా ఈ వరి మాగాళ్ళలో నీళ్ళైతే నిలబెట్టుకోవాలన్నమాట. అప్పుడు నిలుచుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ దుబ్బులు కూడా చాలా బలంగా ఉంటాయి, బలిష్టంగా ఉండేసి పచ్చదనంతో ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ గింజలు కూడా చాలా బాగా వస్తాయి. ఈ ఈనెలు ఇలాగా ఈ నిండుగా బయటకు వచ్చేస్తాయి అన్నమాట. లేదంటే నీళ్ళు తడి లేకపోతే ఇరుక్కున పడతాయి అన్నమాట. ఈ విధంగా అక్కడే ఆగిపోతుంది. చూస్తున్నారు కదా, ఇది ఇలా నిండుగా ఇలా బయటికి రావాలన్నమాట. పూర్తిగా ఈ విధంగా బయటికి రావాలి. ఈ విధంగా బయటికి వస్తే కంకి కూడా పూర్తిగా విప్పుకుంటుంది. అప్పుడు గింజ కూడా చాలా బలంగా వస్తుందన్నమాట. తాలు శాతం అనేటువంటిది తగ్గి గింజ బలంగా ఉండి దిగుబడి కూడా పెరుగుతుంది. తాలు గింజలు కూడా తగ్గిపోతాయి. తాలు గింజలు తగ్గి ఎక్కువగా తూకం రావడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ సమయంలో నీటి తడి అనేటువంటిది చాలా ముఖ్యము. చూస్తున్నారు కదా, ఈ పొలం అయితే ఈ వరి మాగాని ఈ విధంగా అయితే ఉంది. సో మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.